जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना arrest me. Please arrest me. Allah books లేవా మీకు అనిపించలేవా బుక్స్ ఉన్నాయి క్వశ్చన్ దానికి సంబంధించిన మా డౌట్ ఉంది కదా మేము ఆరోపణ చేస్తున్నాం ఆరోపణ చేస్తాం నిజమా కాదా మీకు కంప్లైంట్ చేసినప్పుడు బుక్స్ ఎందుకు సార్ మీరు దానికి మేము అలా పిల్లలకి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ స్టాఫ్ కనీసం వాళ్ళ రూమ్ లో కూడా మేము కాసారి లాక్ తీయలేదు ఎందుకు లాక్ కాసారి ఉన్నాయన్న పొద్దున మాయమైతే వాళ్ళు నాకు రాసియండి సైన్ పెట్టి రాసియండి సీజ్ చేసే ముందు ఎన్ని బుక్కులు సీజ్ చేస్తున్నారు నారాయణ స్కూల్ హై స్కూల్ నారాయణ హై స్కూల్ ఒకటి నారాయణ స్కూల్ నారాయణ హై స్కూల్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హై స్కూల్ డైరీ ఇయర్ అని కానీ ఒక్కనే నారాయణ స్కూల్ పరీక్ష ఉంటాయి సోమవారం అందులో చూడండి డిస్ప్లేకి పెట్టింది సార్ ఇవన్నీ ఎక్కడ మేము ఒక్క యూనిఫామ్ అమ్మలేదు సార్ డిస్ప్లేకి అని యూనిఫామ్ ఇవన్నీ బుక్స్ సార్ వీళ్ళు బాగా చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణ కార్పొరేట్ పాఠశాల లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవీపీ కార్యకర్తలం అలాగే మీడియాతో మేము రావడం జరిగింది. దీనికి లోపలికి రావడంతోనే మీడియా వారు ఎట్లా లోపలికి వేస్తారు అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా 4 గంటల నుంచి నర్సరీ క్లాస్ ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని తర్వాత అలా డైరీస్ ఉన్నాయని తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము 4 గంటల నుంచి డిఈఓ ఎంఈఓ చెప్పిన 4 గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా 4 గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసు పెట్టిన తర్వాత వెలువెంటనే వచ్చి లాక్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నామ్స్కు వ్యతిరేకంగా ఏ విధంగా పాఠ్య పుస్తకాలు స్కూళ్ళలో అమ్ముతా ఉన్నారు అదేవిధంగా ఈ నారాయణ కార్పొరేట్ పాఠశాల అధిక ఫీజును వసూలు చేస్తే ఈ D1 మొద్దు నిధులు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. అలాగే 40-20 సంవత్సరాలు 30 సంవత్సరాల బిల్డింగ్ని రినోవేషన్ చేసి కట్టితే దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిరని డిఓ గారిని అడుగుతా ఉన్నా. అలాగే ఏ విధంగా ఏ నామ్స్ ప్రకారం బుక్స్ అమ్ముతారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వెంటనే ఈ స్కూల్ పైన రినివల్ క్యాన్సల్ చేయాలని స్కూల్ని సీజ్ చేయాలని అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనే విషయం పైన దీనిపైన పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన విచారణ చేసి చర్యలు తీసుకుని ఏబీ ప్రాణంగా డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విద్యార్థి దగ్గర ముక్కు పిండి వసూలు చేసిన విద్యార్థి ఏవైతే యజమానులున్నో ఈ ఏబీ ప్రాయంగా హెచ్చరిస్తాం. ఈ నుంచి విద్యార్థుల నుంచి జలగల రక్తాలు పిండిసి వాళ్ళు పైసలు వసూలు చేస్తే మీరు వ్యాపారంగా చేస్తే తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడులు చేస్తాం, మీ పాఠశాలలు పలగొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఐఐటి కావచ్చు ఇదని చెప్పేసి అదని చెప్పేసి వీళ్ళు ప్రలోభాలు పెడతా ఉన్నారు. ఈ నారాయణ శ్రీ చైతన్య ఇంకా కార్పొరేట్ పాఠశాలలు ఇవన్నీ కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ శ్రీ చైతన్యను తరిమి కొడతామని ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు నారాయణ శ్రీ చైతన్యను జిల్లాల వారీగా
పెట్టుబడి పెడితే ఏం చేస్తున్న సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే కఠిన చర్య తీసుకోవాలి. ఈ బుక్స్ పైన విచారణ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది.